హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మ్యాంగో సీజన్ వచ్చేసింది కదండి. మ్యాంగోస్తో కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా మ్యాంగో జ్యూస్ ప్రిపరేషన్ చూద్దామండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. నా మిగతా వీడియోస్ కూడా అన్నీ నా ఛానల్లో ఉంటాయండి, అన్నీ వాచ్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 2 మ్యాంగోస్ బాగా వాష్ చేసుకుంటున్నాను. బాగా వాష్ చేసుకొని దానిపైన ఉన్న తొక్కంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. ఇక్కడ కొంచెం స్వీట్గా ఉన్న మామిడికాయలు తీసుకోండి. పుల్లగా కాకుండా ఇలా అన్ని పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని ఆ మిక్సీ జార్లో అన్నీ వేసుకోండి. వేసుకొని కొంచెం పాలు కూడా వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను కొన్ని సబ్జా సీడ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. 4 అవర్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ తీసుకోండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని ఈ ప్లేస్లో మీరు పాలైనా తీసుకోవచ్చండి. వాటర్ బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానా దీంట్లో వేసుకోండి. దీంట్లో వేసి బాగా ఉడికించుకోండి. ఈ ప్లేస్లో మీరు ఇంకా సేమియా కూడా తీసుకొని వీటితో పాటు ఉడికించుకోవచ్చండి. ఇవన్నీ బాగా ఉడికాక దీనిలో ఇక్కడ నేను 6 స్పూన్స్ బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు మామూలు షుగర్ అయినా తీసుకొని వేసుకోవచ్చండి. తీసుకొని ఇదంతా దీంట్లో బాగా కరిగే వరకు ఉడికించుకోండి. ఇదంతా ఇలా కలుపుతూ బాగా కరిగే వరకు ఇలా ఉడికించుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కరిగాక దీన్ని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇదంతా ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు ఇదంతా బౌల్లో వేసుకున్నాక ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించిన సాబుదానాను కూడా దీంట్లో వేసుకోండి. ఇక్కడ మీకు ఈ షుగర్ సరిపోకపోతే ఇంకాస్త షుగర్ అయినా వేసుకోండి. స్వీట్ ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి. వేసుకొని ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక సర్వింగ్ గ్లాసెస్ తీసుకోండి. తీసుకొని ఇవన్నీ దాంట్లో వేసుకొని ఇప్పుడు దీనిపైన కొంచెం నేను ఇక్కడ సబ్జా సీడ్స్ ముందుగా నానబెట్టుకున్నానండి. ఆ సబ్జా సీడ్స్ ఒక్కొక్క స్పూన్ దీనిపైన వేసుకోండి. వేసుకొని దీనిపైన కొంచెం మామిడికాయ ముక్కలు కూడా మ్యాంగోస్ తీసుకున్నాం కదా, వాటిని ముక్కలు చేసుకొని దీనిపైన వేసుకోండి. కొంచెం పిస్తా, మీకు ఇష్టమైతే బాదం కూడా కట్ చేసి వేసుకోండి. కొంచెం కుంకుమ పువ్వు కూడా అవసరమైతే వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.